జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం కన్నా మీ డ్రీమ్ జాబ్ కోసం ఒక స్టెప్ ముందుకేస్తే ఎట్లుంటది? నమస్తే అందరికి. మన ఛానల్లో సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ స్టోరీస్ ని సింపుల్ గా మీ ముందుకి తీసుకొస్తున్నాం కదా. అట్లనే ఈ రోజు కూడా ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీతో మీ సరిత మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనం చెప్పుకోబోయేది కిషోర్ గారి గురించి. ఆయన గోదావరి డిస్ట్రిక్ట్ లో పుట్టిండు. ఆయన ఒక సింపుల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు కానీ ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ఉంది. అమెరికాలో జాబ్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా మీ అందరికి. లక్షల జీతం, ఏసీ రూమ్లు, లగ్జరీ కార్లు, ఇవన్నీ ఉన్న కాడ ఉండక మన కిషోర్ అన్న అవన్నీ వదిలేసి పల్లెటూరుకి వచ్చిండు. సరే మరి ఏం చేయాలి? హైదరాబాద్ లో మంచి పాలు దొరుకుతలేవని అర్థమైంది. ఏడు చూసినా మొత్తం కల్తీయే ఉన్నది. గట్ల తన కొడుకుకి స్వచ్ఛమైన పాలు ఇవ్వలేకపోతున్నామని అర్థమైంది. గట్ల స్టార్ట్ చేసింది గీ సిట్స్ ఫార్మ్. కానీ ఇదంతా అనుకున్నంత ఈజీ కాదు. ఇంట్లోళ్ళు, చుట్టుపక్కలోళ్ళంతా కూడా అమెరికా నుంచి వచ్చి ఈ పాలమ్మనిక అని కూడా నవ్వినోళ్ళు ఉన్నారట. కానీ ఈ మాటలన్నీ గోడ మీద పిడకలాగొట్టి పని స్టార్ట్ చేసిండు. కానీ పాలమ్ముడు రాక, బిజినెస్ కాక మస్తు తిప్పలు పడ్డాడన్న. కానీ ఒకటే నమ్మిండు ఆయన, క్వాలిటీ ఉంటేనే కింగ్ అని. చూడుర్రి, 20 ఆవుల నుంచి మొదలైన జర్నీ ఇలా లక్షల లీటర్ల పాలను టెస్ట్ చేస్తురు. అసలు కల్తీయే లేదు. రైతుల దగ్గర నుంచి పాలు కొని వాళ్ళకు మంచి ధర ఇచ్చి స్వచ్ఛమైన పాలను మనకు అమ్ముతున్నాడు. బిజినెస్ అంటే కేవలం పైసలే కాదు, జనాల నమ్మకం అని కూడా మన అన్న నిరూపించిండు. చూసిరు కదా స్టోరీ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. కానీ అంతకంటే ముందు లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆంటర్‌ప్రెన్యూర్ స్టోరీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.